నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో పళ్ళ చెట్లు, ఈ అటవీ చెట్లు, ఆయుర్వేదం చెట్లు, వీటితో పాటు స్పైసీస్ ఉంటారండి. స్పైసీస్ అంటే ఈ చూడండి, ఇవన్నీ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అవి అనమాట సుగంధ ద్రవ్యాలు అంటారు. ఎక్కువ కేరళ ఫేమస్ ఉంటాయి మన దేశంలో, అదనమాట. ఇది దాల్చిన చెక్క చెట్టు అండి. ఇది మన దగ్గర కూడా దాల్చిన చెక్క పెట్టి 7-8 ఏళ్ళు అయింది. ఇది 4వ సంవత్సరం నుంచి మనకి క్రాప్ ఇస్తుంది అనమాట. దాని గురించి 2 నిమిషాలు చెబుతా. ఈ దాల్చిన చెక్క చిన్నప్పుడు మొక్క పెట్టినప్పుడు 1 సంవత్సరం 7-8 నెలలు పెట్టిన తర్వాత, బతికిన తర్వాత, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత తల కట్ చేయాలండి. కట్ చేస్తే ఏమవుతుందంటే కొమ్మలు ఇచ్చుకుంటుంది, 4-5 కొమ్మలు ఇచ్చుకున్న తర్వాత అట్లా 4 ఏళ్ళు పెంచాలండి చెట్టుని. 4 ఏళ్ళు పెంచితే ఆ బ్రాంచెస్ ఇచ్చుకున్న తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ ఈ సైజు 2-3 ఒక 4 అంగుళాలు 5 అంగుళాల మందంతో కర్రల కొమ్మలుగా బ్రాంచెస్గా తయారవుతాయి. ఇప్పుడు ఆ విధంగా చూడండి, అక్కడ అటు చూడండి, ఇదిగో అట్లా కొమ్మలు తయారవుతాయి. ఆ విధంగా అట్లా కొమ్మలు తయారవుతాయి అన్నమాట. ఓకే, ఆ కొమ్మలు తయారవుతుంది. అది అయిన తర్వాత ఇది చిన్నప్పుడు ఈ భలే ఆకులు భలే అందంగా ఉంటాయండి. ఇది ఎర్రగా భలే అందంగా ఉంటుంది, ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది. తర్వాత 4 ఏళ్ళు అయితేలకి ఆ బ్రాంచెస్ వస్తాయి కదండి, ఆ బ్రాంచెస్ని కట్ చేయాలి. బ్రాంచెస్ కట్ చేసుకోవాలా, నీట్గా కట్ చేసుకుని వాటిని ఏం చేయాలంటే నీళ్ళల్లో కాసేపు నానబెట్టాలండి. 2 అడుగులు ముక్కలుగా తయారు చేసుకుని నీళ్ళల్లో నానబెట్టాలా. ఒక అరగంట గంట నానబెట్టాలా. నానబెట్టిన తర్వాత ఏదైనా ఒక రోలర్ తీసుకుని, ఇప్పుడు ఆ కట్టి ఉందనుకోండి, దాల్చిన చెక్క కట్టె, ఇట్లా వేసి బాగా రుద్దాలి. పైన వేసి రుద్దితే ఏమవుతుందంటే ఈ కట్టికి బెరడుకి గ్యాప్ లూజ్ అయిపోతుంది, బెరడు లూజ్ అయిపోతుంది. అట్లా అనమాట. దానికి ఏం చేస్తారంటే పైన ఒక 1/2 mm పొడిలాగా ఒక పొర వస్తుంది. దాల్చిన చెక్క మీద ఒక పొర ఉంటుంది, 1/2 mm సన్నగా ఉంటుంది. ఆ పొరను పై ఇట్లా గీకేస్తారు. ఫస్ట్ గీకేసిన తర్వాత అప్పుడు ఆ లోపల దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి రుద్ది ఆ లూజ్ అయిపోయిన తర్వాత, కట్టికి బెరడుకి లూజ్ అయిన తర్వాత అది ఒలుస్తారండి. ఒలిసి అడుగున్నర ముక్కలు తయారు చేస్తారు. ఆ బెరడుని 2 mm బెరడు తీస్తారు, 1.5 mm 2 mm బెరడు తీస్తారు. అకేషియా జాతి దాల్చిన చెక్క మొక్కలకైతే బెరడు మందంగా వస్తుందండి, 2-2.5 ఇంచ్ మందం కూడా వచ్చింది. మిగతా అయితే 1-1.5 ఇంచ్ లోపే ఉంటుంది బెరడు, తక్కువ మందం ఉంటుంది. ఇది అకేషియా అయితే ఎక్కువ మందం వస్తుంది, క్వాలిటీ కొద్దిగా తగ్గిద్ది. ఇది నీట్గా ఈ విధంగా 4వ సంవత్సరం నుంచి మనకి కోత వచ్చిందండి. బ్రాంచ్ కట్ చేసినాక మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగాల్సిందే. ఒక బ్రాంచ్ కట్ చేసిన తర్వాత 2-3 ఏళ్ళు ఆగామనుకుంటే మళ్ళీ కొమ్మలు లావు అవుతాయి, 5-6 కొమ్మలు. ఆ విధంగా మళ్ళీ వాటిని బెరడు తీస్తారు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఎక్కువ లేబర్ వర్క్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో. పెంచాలా, కొమ్మలు కట్ చేయాలా, కట్ చేసిన తర్వాత ఇది తీయాలా, మళ్ళీ ఈ బెరడు తీయాలా, ఈ బెరడు ఆరబెట్టాలా. బెరడు తీసిన బెరడు ఏంది, నేల మీద ఆరబెట్టకూడదు. 8-10 అడుగులు ఎత్తున ఒక మంచి కట్టి దాని మీద నీడలో ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టకూడదు, నీడలో ఆరబెట్టాలి. ఇదంతా లేబర్ ప్రాసెస్ ఎక్కువ, అందుకోసం అంతరించిపోతుంది, తగ్గిపోతుంది. మన దేశంలో అయితే కేరళ, అస్సాము, ఈ రాష్ట్రాలు ఎక్కువ ఇంకా దాల్చిన చెక్క సాగు చేస్తున్నారు. అదే ఎక్కువ వరల్డ్ ఫేమస్ ఏంటంటే శ్రీలంక అండి. మంచి ఎక్స్పోర్టర్ అది. యూరోప్కి, అమెరికాకి, చాలా దేశాలకు అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. శ్రీలంక వరల్డ్ కింగ్ అది. దాల్చిన చెక్కలో క్వాలిటీ కూడా శ్రీలంక క్వాలిటీ మన దగ్గర రాదండి. శ్రీలంక క్వాలిటీ కొద్దిగా గొప్ప కేరళలో వస్తుంది, మనకైతే అంత క్వాలిటీ రాదు, కొద్దిగా తగ్గిద్ది క్వాలిటీ. ఇక్కడ మనం 47-48 డిగ్రీల సెంటిగ్రేడ్లు కాబట్టి ఇక్కడ కొంత తగ్గిద్ది ఇది. ఇప్పుడు నేను కూడా తీస్తున్నా, ఈ దరిదాపు 8-9 ఏళ్ళు ఇంకా పెట్టి 5 ఏళ్ళ నుంచి తీస్తున్నా. నేను 4-5 ఏళ్ళ నుంచి దాల్చిన చెక్క ఎవ్రీ నేను తీస్తా. 2 కేజీలు 3 కేజీలు అట్లా వస్తుంది, అందరికి పంచుతాను, నా స్నేహితులకి, వాళ్ళందరికీ. అద్భుతమైన మొక్క, మనం కూడా పెంచుకోవచ్చు అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఈ రావు అని చెప్పి ప్రయత్నాలు చేయరు. నేను చేస్తున్నా. నేను 8-10 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచే పెంచడం మొదలుపెట్టా. మొక్క కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందో. చూడండి ఈ ఫ్లవర్ నేను తీసుకుని నేను చూపిస్తానండి చక్కగా. ఇది చూడండి ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుంది చూడండి పూత.
వండర్ఫుల్గా ఉంటుంది. చూడండి దాని మీద తేనెటీగ కూడా ఎప్పుడు తేనెటీగ ఆడుతూ ఉంటుంది చూసారా, ఆ విధంగా మీకు బయట బాగా కనపడుతుంది మీకు. అదిగో ఆ హానీబీ ఎట్లా ఆడుతుందో చూసారా, ఇదిగోనండి ఇదిగో హానీబీ. అదిగో పాలినేషన్ టైంలో మొగ్గు వచ్చిన తర్వాత ఇదే పాలినేషన్ చేస్తూ ఉంటాయి. ఇట్లా ఇట్లా లవంగం లాగా బడ్ కూడా వస్తుందండి. ఇదిగో ఇక్కడ తీసారు కదా, దగ్గరకు తీశాను. బడ్ లవంగం లాగా ఉంటుంది అనమాట. అట్లా కనపడుతుంది కదా. ఇది చాలా అందంగా ఉంటుందండి చెట్టు. చూసారు కదా, ఇదంతా పొద్దుగాలి కదా, బాగా సూర్యుడు ఎదురొచ్చేసేసాడు. ఇట్లా ఉంటుంది బడ్ మొగ్గ. ఎంత అందంగా ఉంటుందో చూడండి. లేత మొక్క అప్పుడైతే ఆకులు ఎర్రగా భలే అందంగా వస్తాయండి. ఇవి భలే ముచ్చటగా ఉంటాయి. ఇప్పుడంటే గ్రీనిష్కి వచ్చి చేస్తుంది. ఇది మన ఆకు మీద ఏం చూడండి, మన బిర్యానీ ఆకు ఎలా ఉంటుంది ఈనెలో అట్టుంటుంది. ఈ ఆకుని ఎండబెట్టిన తర్వాత బిర్యానీ లీఫ్గా కూడా వాడతారని నేను విన్నానండి. ఇదే ఆకుని ఎండబెట్టి బిర్యానీ లీఫ్గా వాడతారని విన్నాను. మళ్ళీ ఈ ఆకుల్ని ఏం చేస్తారంటే, ముదిరిపోయిన ఆకుల్ని దాన్ని ఏదో ఉడకబెట్టిన తర్వాత ఆ బాయిల్ వేసి ఆవిరి పెడతారు కదా, ఆవిరిని మస్కిటో రిపెల్లెంట్గా వాడతారండి. మస్కిటో రిపెల్లెంట్గా వాడతారు. దోమ రానిది అనమాట. ఈ ఆకులు ఉడకబెట్టిన నీళ్ళలోంచి ఆ రిపెల్లెంట్ తయారు చేస్తారు, మస్కిటో రిపెల్లెంట్ని. అదనమాట చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇది అది బోర్డు కూడా అక్కడ ఉంది చూసారా, అది సిన్నమన్. మనకు కూడా అవుతుందండి ఇది, మనం ట్రై చేయొచ్చు. నేను చాలా ఇప్పుడు 2-3 వీడియోలు తీసాను దీని మీద, మీకు చెప్పను కూడా చెప్పా. మీరు పెట్టుకోండి మీరు కూడా. ఇది ఎంత ఎత్తు పెరిగిద్ది అంటే కనీసం ఒక 7-8 మీటర్లు మినిమం పెరిగిద్దండి. ఇప్పుడు మందే దరిదాపు చూడండి ఒక 14-15 అడుగులు ఎత్తు పెరిగిందండి. 15 అడుగులు ఎత్తు వరకు పెరిగింది అనమాట. అది మలబార్ చెట్టు ఎత్తున పెరుగుతుంది అనమాట. వెనకాల మలబార్ నీమ్ అనమాట. అది పైన వెనకాల అది. ఇది మన సిన్నమన్ దాల్చిన చెక్క మొక్క. దీని గురించి చిన్న వీడియో అండి ఇది. కాబట్టి రైతు సోదరులారా మీరు ప్రయత్నం చేయండి. హార్టికల్చర్ గార్డెన్స్లో ఇవి పెట్టుకోవచ్చు. నేనైతే అన్నీ పెడతానండి. సింధూరం దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి అన్ని రకాలు పెట్టుకుంటూ వస్తా. మీరే ప్రయోగాలు చేయరు, నేను అన్ని ప్రయోగాలు చేస్తా. ఒకటి కాదు, లవంగం కూడా పెట్టాను. లవంగం చెట్టు కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ దాని మీద ఒక వీడియో తీస్తాను. ఇక్కడ చూడండి, అదిగో అది లవంగం చెట్టు. అది ఆ కొమ్మలు ఇచ్చుకుందిగా సన్నగా సంవత్సరంన్నర మొక్క. ఇది పమెల్లో అనుకోండి. పమెల్లో అంటే పంపర్ పనస. ఓకే, ఇదండి దాల్చిన చెక్క చెట్టు మీద మనకున్న చిన్న వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.